కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఆదోని ద్వారకా ఫంక్షన్ హాల్ మీటింగ్ ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆదోనిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, అదేవిధంగా వ్యాపార సంఘాలు, మరి అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయబడినటువంటి కార్యాచరణ ముందు ఆదోని 10వ తేదీ బంద్ను పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ యొక్క బంద్కు ఆదోని పుర ప్రజలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయాలని, అదేవిధంగా ప్రధానంగా కాలేజీలు అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి ఇవన్నీ కూడా బంద్ స్వచ్ఛందంగా బంద్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క కాలేజీ యాజమాన్యానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా హోటల్స్, సినిమా థియేటర్లు, ఫ్యాక్టరీలు, మార్కెట్ యార్డు ఇలా అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా మరి బంద్ను పాటిస్తూ మరి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పి ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా అందరూ పేరు పేరున విజ్ఞప్తి చేస్తుంది. విధంగా ఆదోని పెద్ద మార్కెట్ కాబట్టి అందరూ కూడా పత్తిని తీసుకొస్తారు. ఎవరు కూడా 10వ తేదీని పత్తి మార్కెట్ యార్డ్కి వాళ్ళు పండించినటువంటి మొత్తం పంటలను కూడా మార్కెట్కి తీసుకురావకండి. అలాగే సీసీ వాళ్ళకు కూడా మా జేఏసీ ఒక లెటర్ ఇస్తాము. సీసీ ఖరీదు కూడా ఆ రోజు బంద్ ఉంటుంది కాబట్టి రైతులు ఎవరు కూడా మార్కెట్ యార్డ్కి సరుకులు తీసుకురాకూడదని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.